వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. బద్వేలు కాజీ 2గా మౌల్వీ మహమ్మద్ రఫీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం ఆయన పలువురు ముస్లిం పెద్దల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రితేష్ రెడ్డి మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న దృష్ట్యా వారి సౌకర్యార్థం అదనంగా మరొక కాజీ ఉంటే బాగుంటుందని తెలపడంతో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడమైందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షులు వెంకటరెడ్డి, షేక్ మహబూబ్ బాషా, తెలుగు యువత కడప పార్లమెంటు ఉపాధ్యక్షులు జహాంగీర్ బాషా, టీడీపీ మైనారిటీ పట్టణాధ్యక్షులు అహ్సన్ బాషా, జమాల్ వలీ, రసూల్ అవాజ్ నాయకులు ఎస్ఏ సత్తార్, కాదర్ వలీ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు రితేష్ రెడ్డి గారు మేము వచ్చి ఆయనకు మాకు ఇంకొక కాజీ కావాలి సార్, మాకు మీ ద్వారా మాకు లెటర్ కావాలి, మీ రికమెండేషన్ కావాలి అంటే ఆయన ఇమ్మీడియట్లీగా ఒకటి కాదున్నా 2 కాదున్నా ఇస్తాను అని ఆయన మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకుని ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ద్వారా ఈరోజు మాకు ఒక కాజీ అపాయింట్మెంట్ 10 కోసము. కాబట్టి మేము ఆయనకు చాలా రుణపడి ఉన్నాము. ఈరోజు 2 కాజీలు ఉన్నారు కాబట్టి మాకు ఏ విషయమైనా కూడా మా మైనార్టీలకు ముందు ఉండి ఏ సాయం వల్ల చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఈ రోజు నుంచి ఎప్పుడు ముందు నుంచి ఇప్పుడు కూడా ఇక ముందు కూడా మనం ఆయనకు అండదండలుగా ఉండాలని, ఆయన అండదండలు మాకుండాలని మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటాం.